ఒక్క నిమిషం ఆగి ఆలోచించు. నీకు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా విపరీతమైన కోపం వచ్చిందా? పక్కనున్న వస్తువులు పగలగొట్టాలనో, ఎదుటివాడిని నోటికి వచ్చినట్లు తిట్టాలనో అనిపించిందా? ఆ ఒక్క నిమిషం ఆవేశం వల్ల నువ్వు ప్రేమించే మనుషులు నీకు దూరమయ్యారా? లేదా నీ పరువు పోయిందా? గుర్తుంచుకో, కోపం నీ బలహీనత కాదు, అది నీ అజ్ఞానం. నువ్వు రాజులా బతకాలా లేక నీ కోపానికి బానిసలా చావాలా అనేది నువ్వు తీసుకునే ఆ ఒక్క సెకండ్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో నీ లైఫ్ నే మార్చబోతుంది. చివరి వరకు విను. మనలో చాలా మందికి ఒక అపోహ ఉంది. నా కోపం ఎక్కువ అండి, కానీ నా మనసు వెన్న అని చెప్పుకోవడంలో ఏదో గొప్పతనం ఉందని చెప్పేసి అందరూ ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ నిజానికి కోపం అనేది ఒక మానసిక రోగం లాంటిది. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం, ట్రాఫిక్ లో ఎవడైనా అడ్డం వస్తూ ఊగిపోవడం, ఇంట్లో వాళ్ళు ఏదనంటే రివర్స్ లో అరవటం, ఇవన్నీ నీ కంట్రోల్ నీ దగ్గర లేదని చెప్పడానికి సంకేతాలు. నువ్వు ఆవేశపడిన ప్రతిసారి నీ మెదడులో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో నీకు నీ విచక్షణ జ్ఞానం పనిచేయదు. ఎదురుగా ఉన్నది మీ అమ్మగారా లేకపోతే నాన్నగారా, స్నేహితుడా లేక నీ బాస్ అనేది కూడా మర్చిపోతావు. ఆ ఒక్క నిమిషం నువ్వు వాడే పదాలు, నువ్వు చేసే పనులు, ఆ తర్వాత నువ్వు జీవితాంతం క్షమాపణలు చెప్పినా చెరిగిపోని గాయాలని మిగిల్చేస్తాయి. కోపం వల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు, కోల్పోయేది మాత్రం చాలా ఉంది. నీ ప్రశాంతత, నీ ఆరోగ్యం, నీ బంధాలు అన్ని అగ్నిలో కాలి బూడిదైపోతాయి. అసలు మనకి కోపం ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం అనుకున్నట్లు ప్రపంచం జరగాలని కోరుకుంటాం. ఎదుటి మనిషి మనం చెప్పినట్లే వినాలి, పరిస్థితులన్నీ మనకి అనుకూలంగానే ఉండాలి అని ఒక భ్రమలో బతుకుతాం. ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వవో అప్పుడు మన అహం దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్న అహమే కోపంగా బయటికి వస్తుంది. కోపం రావడం వెనక ఇంకో ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మన అసమర్థత. ఏదైనా సమస్యను పరిష్కరించడం చేతగానప్పుడు లేదా ఒక పరిస్థితిని ఎదుర్కోలేనప్పుడు మనం వాడే ఆయుధమే కోపం. ఇది చాలా ప్రమాదకరమైంది. కోపం వచ్చినప్పుడు నీ శరీరంలో కార్టిస్టాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అది నీ గుండె వేగాన్ని పెంచుతుంది, రక్తపోటుని అమాంతం పెంచేస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు గుండె సంబంధిత వ్యాధులకు దగ్గరవుతున్నావు. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఏ రోజు సరిగ్గా ఉండవు. అది కేవలం వినాశనానికి మాత్రమే దారితీస్తుంది. ఇప్పుడు అసలైన విషయం, ఈ కోపాన్ని ఎలా ఆపాలి? ముందుగా ఒక చిన్న నిజాన్ని ఒప్పుకోండి. కోపం అనేది ఎవరో నీ మీద విసిరిన బాణం కాదు, అది మీ లోపల మీరు రాజేసుకున్న మంట. బయట మనుషులు మిమ్మల్ని రెచ్చగొట్టొచ్చు, కానీ రియాక్ట్ అవ్వాలా వద్దా అనేది కేవలం మీ చేతుల్లోనే ఉంది. మీ పర్మిషన్ లేనిదే ఏది మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. కోపం రావడం సహజం, కానీ దాన్ని ప్రదర్శించడం నీ అజ్ఞానం. కోపం వచ్చిన సెకండ్ లోనే నీ మైండ్ కి ఒక చిన్న బ్రేక్ ఇవ్వు. ఆ పరిస్థితి నుంచి తప్పుకో. మౌనంగా ఉండడం నేర్చుకో. ఎందుకంటే మౌనం అనేది కోపానికి ఇచ్చే అతి పెద్ద శిక్ష. నువ్వు అరవకపోతే ఎదుటి వాడు ఎంత రెచ్చగొట్టినా వాడు ఓడిపోయినట్లే. నీ ఎనర్జీని కోపం మీద కాకుండా ఆ సమస్యని ఎలా సాల్వ్ చేయాలని దాని మీద ఫోకస్ చేయి. నీ లోపల ప్రశాంతత ఉంటే బయట ఎన్ని తుఫాన్లు వచ్చినా నువ్వు చెక్కు చెదరవు. నీ జీవితం అద్భుతంగా మారాలంటే నువ్వు కోపానికి యజమాని కావాలి. కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 వరకు అంకె లెక్క పెట్టడం అనేది పాత పద్ధతి అనిపించవచ్చు, కానీ అది సైంటిఫిక్ గా నీ మెదడుని శాంతింపజేస్తుంది. గట్టిగా ఊపిరి పీల్చుకో, నీ శ్వాస మీద ధ్యాస పెట్టు, ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించు. ప్రతి ఒక్క విషయానికి నా ఆరోగ్యాన్ని, నా ప్రశాంతతని పాడు చేసుకోవడం అవసరమా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రతిరోజు ఉదయం మెడిటేషన్ చెయ్యి. నీ మనసుని ఒక సరస్సులా ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడు ఎవరైనా రాయి విసిరినా, చిన్న అలలు వచ్చినా మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోతావు. జీవితం చాలా చిన్నది. ఆవేశాలతో, ద్వేషాలతో గడిపేయడానికి మనకున్న టైం సరిపోదు. నవ్వుతూ ఉండు, క్షమించడం నేర్చుకో. ఎప్పుడైతే నువ్వు ఇతరులను క్షమిస్తావో అప్పుడు నువ్వు నిజమైన విజేతవి అవుతావు. నీ ప్రశాంతతే నీ బలం. నీటి నుంచే, ఈ క్షణం నుంచే నీ కోపాన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టు. నీ లైఫ్ మారిపోవడం నువ్వే చూస్తావు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ క్షణం నుంచి నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను అనే నమ్మకం గనక మీకు వస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాను అని చెప్పేసి. అంతేకాకుండా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.